Hi viewers, welcome back to the channel Filmy Watched. ఈ వీడియోలో టాప్ 7 బెస్ట్ రీసెంట్గా రిలీజ్ అయ్యి మంచి ఊపుతో ఉన్న సినిమాలు అయితే మీకోసం అయితే ఈ వీకెండ్ కోసం అయితే తీసుకువచ్చేసాను అనమాట. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయొద్దు, మంచి మంచి మూవీస్ని అయితే మిస్ అయిపోతారు కాబట్టి ఖచ్చితంగా అయితే మీరైతే ఫుల్గా అయితే వీడియోని అయితే చూడండి. ఇలాంటి మోర్ రికమెండెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మెయిన్గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు గాయస్. నెంబర్ 7లో ఉన్న మూవీ వచ్చేసి మిస్టర్ మిడిల్ క్లాస్. ఈ మూవీలో వచ్చేసి శ్రీకాంత్ గారు అయితే మెయిన్ లీడ్ యాక్టర్ గా అయితే నటించారు. ఈ మూవీలో మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ మూవీలో ఉండేది అయితే ఫ్యాంటసీ డ్రామా జోనర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా బేసిక్ స్టోరీ ప్లాట్ వచ్చేసి శ్రీకాంత్ గారు అయితే చాలా అంటే చాలా పేదోడిగా కఠిన దరిద్రంలో అయితే ఉంటాడనమాట. అప్పుడు వెంకటేశ్వర స్వామి వచ్చి ఆయనకి ఏ విధంగా హెల్ప్ చేశాడా లేదా, ఇంకా ఆ జీవితంలో నుంచి బయటకు వచ్చాడా లేదా అనేదే మెయిన్ స్టోరీ ప్లాట్. మూవీలో అయితే కంటెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బట్ కాకపోతే కొన్ని సీక్వెన్సెస్ అనేవి మనకి లిటిల్ బిట్ బోర్గా అనిపిస్తుంది. బట్ మూవీ అయితే అబ్సల్యూట్లీగా సూపరు. మూవీ ఫ్యామిలీ ఆడియన్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే దేవుడి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ మూవీ బాగా ఎక్కుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మూవీలో ఒక 2-3 సీన్లు కొంచెం లాజిక్లెస్గా ఉంటాయి. బట్ అవి మనల్ని అంతగా ఇంపాక్ట్ అయితే చేయవు. బట్ మూవీ చాలా అంటే ఇంట్రెస్టింగ్ వేలో అయితే మిమ్మల్ని అయితే తీసుకెళ్తుంది. బుక్ కానీ అండ్ దాంతోపాటు దేవుడు చేసే మాయా విశేషాలు కానీ అండ్ ఎమోషనల్ కోర్ పాయింట్స్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ మూవీ అయితే తెలుగులో అయితే ఉంది, ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూడండి, మిస్ అయితే అవ్వద్దు. నెక్స్ట్ నెంబర్ 6లో ఉన్న మూవీ వచ్చేసి టాయ్ స్టోరీ 5. ఈ మూవీ తెలియని వాళ్ళు అయితే ఉండరు అనమాట. అంటే ప్రెసెంట్ జనరేషన్కి అయితే ఈ మూవీ అయితే అంతగా తెలియదు, కానీ మన ఓల్డ్ 90s కిడ్స్కి అయితే ఇది ఒక గోల్డెన్ మూవీ అనమాట. అండ్ దీన్ని అయితే సీక్వెల్గా అయితే తీసుకొచ్చారనమాట. 5th పార్ట్ ఎలా ఉంది అంటే ఈసారి కొత్త కాన్సెప్ట్తో అయితే తీసుకొచ్చారు భయ్య. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. యానిమేషన్ మూవీ అనేసి చాలా మంది తీసేస్తూ ఉంటారు, బట్ ఇందులో ఉన్న ఫీల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 42 minutes అయితే ఉందన్నమాట. ఇంకా బేసిక్ స్టోరీ కోర్ పాయింట్ వచ్చేసి ఉబి ఉంటుంది అనమాట. తను టాయ్స్తో ఆడుకోకుండా ట్యాబ్లెట్తో అయితే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. అంటే కొంచెం మెసేజ్ విధంగా అయితే ఈ మూవీలో చాలా వరకు ఉంది. అంటే స్క్రీన్ టైము, ఫోన్స్ ఈ మధ్య కిడ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా, అదే కాన్సెప్ట్తో అయితే మూవీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఉజీ బజ్ లైటియర్ని అయితే చాలా వరకు అయితే సైడ్ చేశారనమాట. కౌగల్ జెస్సీ ఉంది కదా, తన మీద అయితే మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తనే మెయిన్ లీడ్గా అన్నట్టుగా చూపించారు మూవీ మొత్తం. పిల్లలకి యానిమేషన్ లవర్స్కి ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మూవీ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. మంచి మెసేజ్ అయితే ఉంది, ఎమోషనల్ కోర్ పాయింట్ కూడా ఉంది. ఈ మూవీని అయితే చూడకుండా అయితే ఉండదు, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో. త్వరలోనే తెలుగు కూడా యాడ్ చేయొచ్చు, అది కూడా రెంట్లో ఇచ్చాడు ప్రైమ్ వీడియోలో. నెక్స్ట్ నెంబర్ 6లో ఉన్న మూవీ వచ్చేసి ప్యార్ ప్రేమ కళ్యాణం. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 24 minutes అయితే ఉంది. అండ్ కామెడీ రొమాన్స్ జోనర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మూవీ చూసినప్పటి నుంచి ఎండింగ్ దాకా మీరు నవ్వుతూనే ఉంటారన్నమాట. అంత ఫన్నీగా చాలా అంటే చాలా బాగా తీసుకొచ్చారు మూవీని, అస్సలకి మిస్ అవ్వద్దు. ఇంకా బేసిక్ స్టోరీ ప్లాట్ వచ్చేసి మన హీరోయిన్ అయితే లవ్ చేసుకుంటారనమాట. ఇంకా హీరోయిన్కి అత్తగారి ఇల్లు అంటే ఇష్టం లేదు. అంటే మనోడిని ఇల్లరికం అల్లుడిగా తీసుకెళ్దాం అని చెప్పేసి పెళ్లి చేసుకొని అయితే ఇల్లరికం అల్లుడిగా అయితే తీసుకెళ్తుంది అనమాట హీరోయిన్. ఇంకా వాళ్ళ అమ్మని మిస్ అవుతూ వాళ్ళ అత్తని అమ్మ అని పిలుస్తూ అమ్మ అని పిలవలేక ఇంకా మనోడు కష్టాలన్నీ ఇంకా ఆ ఇంట్లో ఎలా ఉంటుంది, అసలుకి ఎలా నెట్టుకొచ్చాడు, వైఫ్ పెట్టిన కష్టాలు ఏంది, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అనేది ఇంకా మెయిన్ కోర్ పాయింట్. మూవీ కొంచెం గ్యాప్ ఇచ్చి నవ్వుతూనే ఉండేలా అయితే చేస్తుంది. మూవీని అయితే మీరు ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా అంతగా ఏమనిపిదు అనమాట. కాబట్టి మూవీ అయితే చాలా ఫన్నీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూడండి. ఈ మూవీ తెలుగులో అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అవుతుంది, వాచ్ ఇట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న మూవీ వచ్చేసి స్నేక్ 5 మాన్స్టర్ సిటీ. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 42 minutes అయితే ఉంది ఫ్రెండ్స్. మూవీ జానర్ వచ్చేసరికి యాక్షన్ అడ్వెంచర్ జానర్లో అయితే ఉంటుంది. ఇక మూవీ బేసిక్ స్టోరీ ప్లాట్ అయితే ఒక సిటీలో అయితే మాన్స్టర్స్ అయితే వచ్చేస్తాయి అనమాట పసిఫిక్ ఓషన్ నుంచి. ఆ మాన్స్టర్స్ ఎలా వచ్చాయి, ఆ జనాలు ఎలా ఎదుర్కొన్నారు, అసలు ఫైనల్గా మాన్స్టర్స్ని అంతం చేశారా లేదా అనేది మెయిన్ స్టోరీ కోర్ పాయింట్. మూవీ అయితే ప్రతి ఒక్క సీక్వెన్స్ చాలా ఇంటెన్సివ్గా తీసుకొచ్చారు. గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. మా మాన్స్టర్స్ విధానం కానీ అండ్ ఇంటెన్సివ్ స్టోరీ ప్లాట్, స్క్రీన్ ప్లే, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి.
మూవీలో స్టోరీ అనేది కొంచెం రొటీన్గా ఉన్నప్పటికి కూడా చాలా అంటే చాలా ఇంటెన్సివ్గా తీసుకెళ్ళడం వల్ల మీకు మూవీ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. మూవీలో అయితే కొంచెం అడల్టరేటెడ్ సీన్స్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీని అవాయిడ్ చేయండి, కొంచెం అలోన్గా అయితే ఈ మూవీని వాచ్ చేయండి. ఈ మూవీ అయితే లయన్ గేట్స్ ప్లేలో అయితే తెలుగులో అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్, మస్ట్గా అయితే వాచ్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ వచ్చేసి శ్రీనివాస మంగాపురం. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 42 minutes ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ లవ్ స్టోరీగా అయితే ఉంటుంది. ఇంకా మూవీ బేసిక్ స్టోరీ ప్లాట్ వచ్చేసి మన హీరో అయితే తిరుపతికి వస్తాడనమాట. అక్కడైతే హీరోయిన్తో లవ్లో ఎలా పడ్డాడు, అండ్ వాళ్ళ లవ్ గెలిచిందా లేదా, వాళ్ళ లవ్కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు మోహన్ బాబు ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు, అసలు మోహన్ బాబు ఎవరు అనే ఇలాంటి మెయిన్ కోర్ పాయింట్స్తో అయితే మూవీ స్టోరీ ప్లాట్ అనేది రన్ అవుతుంది. మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్, కాకపోతే రొటీన్ స్టోరీయే, బట్ మూవీ చూసేదానికైతే చాలా బాగుంది. అండ్ మూవీని మనం కొంచెం అయితే ప్రిడిక్ట్ చేస్తాం అనమాట, ఇదే మెయిన్ పాయింట్. ఎందుకంటే కొంచెం ఈ పాయింట్ కానీ కొంచెం కానీ అన్ప్రెడిక్టబుల్గా ఉండింటే మాత్రం మూవీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉండేది. బట్ మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్, వాచబుల్ మూవీ ఇదైతే. మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అండ్ లవ్ స్టోరీ అండ్ మ్యూజిక్, దాంతోపాటు ఎమోషనల్ కోర్ పాయింట్స్ బాగున్నాయి. ఈ మూవీ అయితే తెలుగులో అయితే ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ వచ్చేసి చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు ఈ మూవీలో. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 23 minutes అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ మూవీ వచ్చేసి రొమాంటిక్ లవ్ స్టోరీ అనమాట. ఇంకా బేసిక్ స్టోరీ ప్లాట్ వచ్చేసి మన హీరో అయితే సినిమా తీయాలని చెప్పేసి చెన్నైకి అయితే వస్తాడనమాట. అక్కడిని డైరెక్టర్ని పట్టుకొని అసలుకి సినిమా తీసాడా లేదా, అండ్ వీటి మధ్యలో హీరోయిన్తో ఎలా లవ్లో పడ్డాడు, ఇంకా ఫైనల్గా వాళ్ళ లవ్ స్టోరీ ఏమైంది, హీరో ఏమయ్యాడు అనేదే మెయిన్ స్టోరీ ప్లాటు. ఇంకా మూవీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, చాలా అంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ చెప్పాలి గైస్, క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్గా అయితే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ అయితే మూవీకి బాగా అయితే ప్లస్ అయ్యాయి అనమాట. ఈ మూవీతో కిరణ్ అబ్బవరం గారు కూడా థర్డ్ టైం అయితే హిట్ అయితే కొట్టేశారు. ఈ మూవీని మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్, తెలుగులో అయితే సోనీ లీవ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది, ఖచ్చితంగా వాచ్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 1లో ఉన్న మూవీ వచ్చేసి జననాయకన్. ఈ మూవీ అయితే మన విజయ్ తలపతి గారికి ఫైనల్గా 3వ హ్యాట్రిక్ ఇచ్చింది. అండ్ దాంతోపాటు మన తలపతి గారు అయితే ఈ మూవీ రాకముందే సీఎం అయిపోయారు అనమాట. నిజంగా అయితే చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉండే మూవీ ఇది. ఎందుకంటే ఫ్యాన్స్ చాలా అయితే ఈ మూవీ లాస్ట్ మూవీ కాబట్టి ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఇంకా బేసిక్ స్టోరీ ప్లాట్ వచ్చేసరికి హీరోకి అయితే పాప ఉంటుంది అనమాట. ఆ పాప హీరోకి ఏమవుతుంది, అండ్ తన ఎందుకు ఆర్మీలో చేర్పించాలనుకుంటున్నాడు, అండ్ విలన్కి హీరోకి మధ్య ఉన్న క్లాష్ ఏంటి, ఇలాంటి మెయిన్ కోర్ పాయింట్ మీద అయితే మూవీ రన్ అవుతుంది. అండ్ ఈ మూవీలో కోర్ పాయింట్ వచ్చేసి మన బాలకృష్ణ గారి భగవంత్ కేసరి నుంచి అయితే ఈ మూవీ మెయిన్ కోర్ పాయింట్ అయితే తీసుకున్నారనమాట. మూవీ కోర్ పాయింట్ తీసుకున్నప్పటికీ మూవీని చాలా చేంజెస్ అయితే తీసుకొని సూపర్గా అయితే తీశారు. మూవీని స్టోరీ మార్చి అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే తీశారు డైరెక్టర్. అండ్ చాలా అంటే చాలా బాగుంది మూవీ కూడా. ఈ మూవీ అయితే G5లో అయితే స్ట్రీమ్ అవుతుంది తెలుగు లాంగ్వేజ్లో ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దు. ఈ మూవీస్ని చూసి మీరైతే ఎంజాయ్ చేయండి ఈ వీకెండ్. నెక్స్ట్ వీడియోలో మీకు మంచి మూవీస్తో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ ఫ్రెండ్స్.